హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎలిశెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నిన్నటి వీడియోలో మనం ఒకటి చిన్నపిల్లల కోసం జుబ్బా ఒకటి కట్ చేసాము. ఆ జుబ్బా ఇవాళ కుట్టేది ఎలాగో చూపిస్తాను. ఇలా లోపల వైపు నుంచి 4 బందులు కుట్టుకొని ఒక్కొక్క భుజానికి షోల్డర్ దగ్గర ఒక్కొక్క భుజానికి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి 4 బందుల్ని. తర్వాత ఏదైనా లైనింగ్ క్లాత్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం బార్డర్ క్లాత్ కానీ, కాటన్ వాటికైతే ఎక్కువ శాతం లైనింగ్ క్లాత్ వేస్తాము. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా తయారు చేద్దాం అన్నట్టుగా చూపించడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని బార్డర్ ఉన్న క్లాత్ వేసాను. దీన్ని ఇలా కుట్టుకుంటూ ఆ బందులు పెట్టిన దగ్గర కొంచెం రఫ్ కొట్టి ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి. షేపు కట్ చేసుకొని దాన్ని అక్కడక్కడ టక్స్ పెట్టుకొని తిరగల వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత బార్డర్ క్లాత్ వేసాం కదా మనం, ఆ బార్డర్ క్లాత్ కదలకుండా పైన అణుగుడు కుట్టేయాలి. అది ఎడ్జ్ కుట్టు. మనం మొదటి క్లాస్లో నేర్చుకున్నాం కదా కుట్టు విధానాల్లో, అందులోది ఎడ్జ్ కుట్టు. ఆ కుట్టుని ఇక్కడ అప్లై చేస్తూ కుట్టాలి. కాటన్ బ్లౌజ్ పీస్లు అయితే పిల్లగాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయి, కానీ చూపించడానికి అని చెప్పేసి ఇది కుట్టాను. పైన వేసిన క్లాత్ కూడా అంచులు మడిచి కుట్టుకోవాలి. అదైతే డబుల్ పాదం కుట్టేసా. దాన్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేస్తూ కుట్టాలి. తర్వాత పూర్తి పొడవులో ఉన్నదాన్ని, పూర్తి పొడవులో మనం తీసుకున్నాం కదా ఖర్చు, అరంగుళం ఖర్చు, దాన్ని కూడా మడుస్తూ డబల్ పాదం కుట్టుగా కుట్టుకోవాలి. ఇది కుట్టు విధానాల్లో ఉన్న కుట్టులో ఉంది. డబల్ పాదం కుట్టు కుట్టాలి. కుట్టిన తర్వాత అలా రెండు పీసులని అలా తయారు చేసుకొని జాయింట్ చేసుకోవాలి. 2 పీసులు హాఫ్ లెంత్ దగ్గర కొంచెం కరువు తిప్పి చూసుకుంటూ మనం కట్ చేసిన షేప్లోనే సేమ్ ఒక అంగుళం ఖర్చుతోటి కుట్టుకుంటూ రావాలి 2 వైపులా. అక్కడ కరువు తిప్పింది ఏంటంటే హాఫ్ లెంత్ దగ్గర. తర్వాత నీట్గా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని హాఫ్ లెంత్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ని మొత్తం తిప్పి రివర్స్ తిప్పుకొని చూసుకుంటే ఇలా జుబ్బా రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లల కొలతలతోటి చెప్పాను. ఇలా రెడీ అయిపోయిన ఈ జుబ్బాని మన ఇష్టం అయితే లేస్లు వేసుకోవచ్చు, ఇంకా ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు. లేస్ కూడా కుట్టిన తర్వాత దీని అవుట్పుట్ ఇలా ఉంటుంది పూర్తిగా. ఇది ఎవరికైనా ఛానల్లో టైలరింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.